బుద్ధి జ్ఞానం లేనటువంటి పనికి మాలని వ్యక్తులు పోలీసులు ఉన్నారు. ఏం చేస్తారు పాపం, నిస్సహాయాలు. కరెంటు తీసేస్తే లా అండ్ ఆర్డర్లో కరెంట్ ఇవ్వాలని కూడా లేదు. ఇప్పుడు నేను లైట్లు పెట్టకపోతే కరెంటు కూడా లేదు. చెప్పుతున్నా, ఇక్కడ ఉండే సైకో కూడా చెప్తున్నా, బీ కేర్ఫుల్, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. తమాషా కాదు, రాజకీయం అంటే అణగదో కథ. ఒక్కొక్కరిని మళ్ళా తిరిగి లేయలేరు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. ప్రజాభిష్టం ప్రకారం జరగాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేసి, చెత్త పనులు చేసి మిమ్మల్ని చిత్తుగా చితగొడతాం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అయినా పర్వాలా, మన మీటింగ్ చేద్దాం. హీన బుద్ధి, పనికి మాలిన బుద్ధి, దరిద్రమైన బుద్ధి, నేరస్తుల ప్రవర్తన. ఇక్కడ రాజానగరం కూడా అనుకుంటున్నారు ఇదేమి పులివెందల్లో చేసి ఆయన బయటపడ్డాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు గోతులో పడ్డాడు బాబాయిని చంపి. ఇది రాజానగరం, కోరుకొండ, ఈస్ట్ గోదావరి జిల్లా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రజలు ఎంత మంచోళ్ళు. కోపం వస్తే, తాపంగాను వస్తే మిమ్మల్ని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి జీవితంలో మళ్ళా బయట తిరగకుండా మిమ్మల్ని బంగాళాఖాతాలో పారేస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తమాషాగా నేను చూశాను ఈరోజు తమ్ముళ్ళు ప్రవర్తన చూస్తే, ప్రజలు చూస్తే. సీతానగరం నేను వెళ్ళాను. నా జీవితంలో చాలా సార్లు వచ్చాను, కానీ ఆడవాళ్ళైతే ఆడబిడ్డలు మొత్తం రోడ్డు మీదనే ఉన్నారు. వీర వనితల మారిగా వచ్చారు. పిల్లలైతే, టీనేజ్ బాయ్స్ అయితే, పిల్లలైతే ఎంత దూరం పోతే అంత దూరం పరిగెత్తా వచ్చారు. మొత్తం ఆ ప్రాంతం అంతా రోడ్డు మీదకి వచ్చారంటే బుద్ధుండే వాళ్ళకి ఎవరికైనా సరే కరెంట్ ఆఫ్ చేస్తారా? చిల్లర పనే కదా ఇది. గట్టిగా చప్పట్లు కొట్టి చిల్లర పనని నిరసన తెలియజేయండి. ఇక్కడ ఉండే ఎస్పీకి చెప్తున్నా, ఎస్పీ గారు మీరు కూడా పోలీసుల్ని క్రైమ్ లో పార్ట్నర్స్ గా చేయొద్దండి. ఇలాంటి జరిగినప్పుడు ఆ ఎమ్మెల్యేని పట్టుకొచ్చి బొక్కలో వేయండి, బుద్ధి వస్తుంది. మా మీద కేసులు పెట్టడంగా తప్పుడు కేసులు.